బిగ్ బాస్ సీజన్ 8 మరో వారం వీకెండ్స్ లోకి వచ్చేసాం. ఇంక ఈ వీకెండ్స్ అంటే కింగ్ నాగార్జున గారు వచ్చి కంటెస్టెంట్స్ మొత్తం ఈ వారం ఎలా ఆడారు, అలానే వాళ్ళు చేసిన తప్పుల మీద నాగార్జున గారు సివియర్ వార్నింగ్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇంకా అదే విధంగా ఈ మూడో వారం వీకెండ్స్ లో కూడా కింగ్ నాగార్జున గారు వచ్చి ఇంకా కంటెస్టెంట్స్ మొత్తం చేసిన తప్పుల మీద సివియర్ వార్నింగ్స్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా కంటెస్టెంట్స్ కి ఈ వారం ప్రైజ్ మనీ లేదంటూ 50 lakhs ఎలా మీరు పొందగలరంటూ సివియర్ వార్నింగ్ అయితే ఇచ్చారు నాగార్జున గారు హౌస్ మేట్స్ కి. ఇంకా అలానే నాగార్జున గారు కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ ని పట్టించుకోవట్లేదని, అలానే సంచాలకులు వాళ్ళకి ఇష్టం వచ్చిన డిసిషన్స్ తీసుకుంటున్నారని ఫుల్ ఫైర్ అయ్యారు కింగ్ నాగార్జున గారు. ఇంకా ఈ విధంగా అయితే ఈ 4వ వారం నాగార్జున గారు అయితే హౌస్ మేట్స్ మీద ఫుల్ ఫైర్ అయ్యారు. ఇంకా అలానే నాగార్జున గారు కంటెస్టెంట్స్ కి ఈ వారం నో ప్రైజ్ మనీ అంటూ కంటెస్టెంట్స్ కి ఒక బిగ్ షాక్ ఇవ్వడం జరిగింది నాగార్జున గారు. ఇంకా కంటెస్టెంట్స్ అందరూ నెక్స్ట్ టైం రిపీట్ చేయం సార్, సారీ ఈ ఒక్కసారికి అంటూ నాగార్జున గారికి అయితే కంటెస్టెంట్స్ అయితే కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. ఇంకా ఈ విధంగా అయితే నాగార్జున గారు ఈ 3వ వారం ఫుల్ హీటెడ్ కామెంట్స్ అయితే కంటెస్టెంట్స్ మీద చేయడం జరిగింది. అయితే మరి మీరేమనుకుంటున్నారు, నాగార్జున గారు ఇంత ఫైర్ అవడం గురించి మీ ఒపీనియన్ ఏంటి? అలానే నాగార్జున గారి కామెంటరీ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి.